ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు కలెక్షన్ల సునామీ ఎలా ఉంటుందో పరిచయం చేసిన ప్రభాస్ ఆ లెజసీని కంటిన్యూ చేస్తున్నాడు. ప్రెజెంట్ గా ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. మరి డార్లింగ్ లైనప్ లో ఉన్న సినిమాల అప్డేట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా? రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో ప్రభాస్ కొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ మూవీతో పాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లోనూ ఓ ప్రాజెక్టు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఏంటి అనే దానిపై ఇప్పుడు రకరకాల చర్చ జరుగుతోంది. నిజానికి ప్రాజెక్ట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి 2 చేయాల్సి ఉంది. వీటితో పాటు డైరెక్టర్ సందీప్ వంగ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ సైతం ఫిక్స్ చేశారు. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో కలిసి ఓ పవర్ పోలీస్ యాక్షన్ డ్రామాను రూపొందించనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ అవతారంలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి రావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి కొన్ని రూమర్స్ నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. రాజాసాబ్ తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా కాకుండా ప్రశాంత్ వర్మతో చేయబోయే సినిమాలో జాయిన్ అవుతాడని అంటున్నారు. మరోవైపు స్పిరిట్ కంటే ముందు యానిమల్ పార్క్ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్నారని అంటున్నారు. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు స్పిరిట్ మూవీ నిర్మాత. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా చేసిన తర్వాత యానిమల్ పార్క్ మూవీ తెరకెక్కిస్తాడని అన్నారు. మరో 2-3 నెలల్లో స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్టు తెలిపారు. 2027లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు. నిర్మాత భూషణ్ కుమార్ ప్రకటనతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఇటలీలో ఉన్న ప్రభాస్ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత రాజాసాబ్ మూవీ కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.